అన్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 ఏళ్ళు రాష్ట్రంలో మీరు చెప్పారు కదా, దోచుకో దాచుకో దంచుకో అనేటువంటి 3 పాయింట్ ఫార్ములా జరిగింది. దోచుకో దాచుకో దంచుకో అని. సాధారణంగా ఇంతకుముందు ప్రజలు ఉదయం నిద్రలేసి బీరు దర్శి మన నగలు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా అని చూసుకునేవాళ్ళు అనమాట. కానీ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉదయం నిద్రలేస్తే మన భూములు ఉన్నాయా, ఆన్లైన్ లో మన భూముల యొక్క సర్వే నెంబర్లు ఉన్నాయా అని చూసుకునేటువంటి పరిస్థితి మాత్రం ఈ 5 years కొనసాగింది. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినట్టు హిందూ ధార్మిక క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రీతజన పోషకుడు, ఆపద ముక్కులవాడ, అనాథ రక్షకుడు యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేటువంటి అలిపిరి మార్గం ద్వారా పేరూరు గ్రామ పంచాయతీలో సర్వే నంబర్ 604లో 50 ఎకరాల భూమిని అప్పట్లో 2013లో అప్పుడు ప్రభుత్వం టూరిజం శాఖ సంబంధించినటువంటి భూమి, టూరిస్ట్ భూమి, దేవలోకం అనేటువంటి సంస్థకి ఇచ్చి 108 దేవాలయాల యొక్క ప్రతిమలు నిర్మించడానికి వాళ్ళు అనుమతించారు. సరే, ఆ దేవలోకం అనే వాళ్ళ సంస్థ ఎందుకు నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం చేసిందో, ఏం జరిగిందో సెకండరీ పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 34 ఎకరాలు వాళ్ళ దగ్గర నుండి తీసుకొని ఒబెరాయ్ గ్రూప్స్ ఇచ్చి ముంతాజ్ అనేటువంటి పేరుతో స్టార్ హోటల్ కట్టడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సర్క్యులర్ జీవో ఇవ్వటం జరిగింది. ఇంకా స్టార్ హోటల్, ఒబెరాయ్ గ్రూప్స్, ముంతాజ్ వాళ్ళంటే ఇంకా మీకు చెప్పాల్సిన పనిలో స్పా సెంటరు, మసాజ్ సెంటరు, బార్ అండ్ రెస్టారెంట్, ఓపెన్ పార్టీ థియేటర్లు, మసాజ్ సెంటర్లు, ఇంకా స్విమ్మింగ్ పూల్లు, మల్టీ కుషన్ రెస్టారెంట్లు, ఇవన్నీ స్వామివారి పాదాల చెంత, స్వామివారి యొక్క తొలి పర్వతం శేషాద్రి పర్వతం, ఆ శేషాద్రి పర్వతాన్ని ఆనుకుని కట్టడానికి అనుమతి ఇచ్చాడు అంటే శ్రీవారి క్షేత్రాన్ని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క క్షేత్రాన్ని అపవిత్రం చేయడానికి కుట్ర పనినట్టు కాదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ క్షేత్రంలో ముంతాజ్ హోటల్ కట్టడానికి లేదని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి హయాం నుండి కూడా ఆందోళన జరుగుతాం. అవును. అని ఆయన ఈ చెవులో పెట్టి ఈ చెవులో వదిలేశారు. ఏమైపోతుందిలేరా, ఈ స్వాములు, సన్యాసులు, సాధువులు కదా కొంతసేపు అరస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు, ఏం కాదులే అని చెప్పి నెగ్లిజెన్సీతో వ్యవహరించాడు. ఏమైపోతుంది, ఏం చేస్తారులే వీళ్ళు, అరుస్తారు, కొంచెంసేపు ప్రెస్ మీట్లు పెడతారు, కొంచెంసేపు కేకలేస్తారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారులే అనేటువంటి యాటిట్యూడ్ లో ఉన్నాడు. దాని ప్రతిఫలమే ఈ రోజు అతను అనుభవించాడు. అదొకటి. ఎక్కడైనా దాడులు జరిగినా, ఏదైనా జరిగినా గానీ బొమ్మే కదా, బొమ్మ కాలు పోతే ఏంటి, బొమ్మ చెయ్యి పోతే ఏంటి, బొమ్మ తోకపోతే ఏంటి, ఈ విధంగా వేరే ఆయన గుట్కా పాని, అదే అంటున్నాను, వాళ్ళంతా ఆయన బ్యాచ్. ఆ గుట్కా పాండు గుడివాడలో ఒక అతను ఉన్నాడు. అతను చెప్పినా ఏముంది, 3 సింహాలు బెజవాడ కనకదుర్గం దేవాలయంలో 3 సింహాలు పోతే 3 సింహాలే కదా, ఏమైపోతుంది, 3 తెచ్చుకుంటే పోతుందిలే. రామతీర్థంలో రామాలయం పైన దాడి చేసి రాముడు పోతే ఏమైపోతుంది, ఇంకొక రాముడు విగ్రహం తెచ్చుకోవచ్చు, ఏమైపోతుంది. అదేవిధంగా అంతర్వేది దివ్యరథం తగలబడిపోతే అది ఎవరు తగలబెట్టేసి, పిచ్చోడు తగలబెట్టేసి మా నెత్తి మీద పడి ఏడస్తారు అని చెప్పి మమ్మల్ని తిట్టే పని పడు. ఇట్లా చాలా చేశారు. చివరికి వెంకటేశ్వర స్వామి సన్నిధిని అపవిత్రం చేసి, ఇందులో భాగంగా ఒక విషయం చెప్పాను. తిరుమల కొండపైన విశాఖ శారదాపీఠం చేసినంత అరాచకం ఇంకొకటి లేదు. సాక్షాత్ స్వామి వారి యొక్క దేవాలయం కన్నా ఎత్తైనటువంటి భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అవును. విశాఖ శారదాపీఠం 6 అడుగుల బిల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించి, ఇంజనీరింగ్ గైడ్ లైన్స్ అతిక్రమించి విశాఖ శారదాపీఠం వారు గత ప్రభుత్వ హయాంలో స్వామివారి గోపురం 64 అడుగులు ఉంటే దానికన్నా ఎత్తు 2 అడుగులు ఎక్కువ, అంటే ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా స్వామివారి గోపురానికన్నా ఎత్తైన బిల్డింగ్ కట్టేదానికి అనుమతి ఇచ్చారు. ఈయనేమో పాతాళంలో పడ్డాడు వచ్చి జగన్మోహన్. ఆ రోజే చెప్పాం, ఒరి నాయన